చేయాలా? అందుకే కిట్టిగాడు ఎప్పుడు రెడీ. ఎవరి ప్రాబ్లంలో ఉంది? ఎక్కడున్నారు? అన్నా, ఈ కట్ట దొంగ నోట్లన్నా. అన్నా, ఈ దొంగ నోట్లను రీప్లేస్ చేస్తే నేను వెళ్తా. కిట్టు, అవి దొంగ నోట్లు కాదు కిట్టు. హలో, ఫీల్డ్ లో 5 years ఎక్స్పీరియన్స్. వాసన బట్టి చెప్పేస్తాను ఏది దొంగ నోట్లో ఏ వాసన నోట్లో. అలా ఎలా తెలుస్తుంది కిట్టు? దొంగ నోట్లు చీప్ క్వాలిటీ పేపర్ తో లాగించేస్తున్నారన్న పిసినారదోలు. అక్కడే దొరికిపోతారు. అన్నా, ఈ దొంగ నోట్ల కట్ట రీప్లేస్ చేస్తే నేను వెళ్తాను. ఇది పద్ధతిగా ఉంది. మా అన్న జైలు నుంచి బయటకు వచ్చేంత వరకు బిజినెస్ అంతా నేను ఒక్కనే చూసుకోవాలి కదన్నా. నిద్రపోవడానికి కూడా టైం సరిపోవట్లేదు. వస్తా కేశవన్నా. బాయ్. నో ఇల్లా చంటలాగండ్రా. ఎందుకు పనికొస్తాను? తెచ్చి ఎలా? వచ్చాడేంటి వీడు? అనవసరంగా రాకెట్ విసిరాను. ర్యాకెట్లో నువ్వు? ఎందుకైనా మంచిది ఒకసారి అడిగేస్తే పోలా. హలో, మళ్ళీ వచ్చా? హెల్ప్ ఏమైనా కావాలా? ఇదిగో వెళ్ళిపోతున్నాను. తర్వాత ఏడ్చి మొత్తుకున్న లాభం లేదు. అబ్బో, వచ్చిందండి శ్రీహరికోట నుంచి ర్యాకెట్. పోరా, నీ బోర్డు హెల్ప్ ఎవరికి అవసరం లేదు. బోర్డు హెల్పా? ఎవడ్రా అదే?
నువ్వు దొంగ వెదవి. దొంగ వెదవనా? చాటుగా ఉండి ర్యాకెట్ లేయడం కాదురా, దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడండి. పోనీలే అని జాలిపడి హెల్ప్ చేద్దాం అనుకుంటే అంత టెంపరా? నువ్వు రోగువి, నిన్ను నమ్మకు. ఎవరా ఎవరా అదే? నన్ను పట్టుకుని రోగంటావా? ఎక్కడున్నావురా? నిన్ను ఏరా అనాలో వసే అనాలో తెలిసి అవట్లేదు. ర్యాకెట్లతో యుద్ధం కాదురా, డైరెక్ట్ గా తేల్చుకుందావు. వస్తున్నావా? పిరికి పందా, ఈ కిట్టుగాడు పైకెంత మంచిగా కనబడతాడో లోపలంత పెద్ద రౌడీ ఉన్నాడురా. వదిలిపెట్టను, మళ్ళీ వస్తా. నీ అంతు చూస్తా. అమ్మా, నాతోనే పెట్టుకుంటారా? ఏం చేస్తున్నావు? ఏంటి, పారిపోవాలని చూస్తున్నావా? పారిపోతావా? హెల్ప్ చేయనా? నేను తలుచుకుంటే క్షేమంగా నేను బయటపడేయగలను, సరేనా? మరి నాకేంటి? నీ కోట్లాస్తి నీకు దక్కాలంటే, నీ ప్రాణం నీకు దక్కాలంటే నీ లైఫ్లో 1 గంట నీది కాదనుకో, అది నాదనుకో. నేను చెప్పినట్టు వింటూ తెల్లారేసరికి నువ్వు నీ ఇంట్లో ఉంటావు, సరేనా? ఓకేనా? ఏయ్, వదలడానికి కాదు పట్టుకుంది, రా రా. ఏమైందిరా? అన్నా, ఏం లేదన్నా. ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు? డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమన్నా. దానికే నా చెంప పగలు కొట్టిందన్నా. ఏంటి, నీకే అంత పొగరుంటే మాకెంత ఉండాలి? నిన్ను అసలు ఇంకొక్కసారి మా వాళ్ళ మీద చేయి చేసుకున్నావో చంపేస్తా. రారా. వదిలిపెట్టను, మళ్ళీ వస్తా. నమస్తే అన్నా. నమస్తే.
ఆ మొండి బాకీ 5 లక్షలు వసూలు చేసేసానన్నా. అబ్బో వాడు చాలా ముద్రన్నా. కానీ మన దగ్గర నువ్వు నమ్మకస్తుడివే కాదురా, బాగా తెలివైన వాడివి. అందుకే నిన్ను పంపించాను. అన్నా నేను నీ ఉప్పు తింటున్నానన్నా. నీకోసం ఏమైనా చేస్తాను. రేయ్, నీ కోసం కూడా నేనేం చేయటానికైనా రెడీ. ఏం కావాలో అడుగు. ఇప్పుడేం వద్దన్నా, సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతాను. నువ్విచ్చిన వరాన్ని దాచుకుంటాను. నీ ఇష్టం. ఈ జైల్లో నువ్వు ఇంకెన్నాళ్ళుంటావన్నా? ఈ పాటికి బెయిల్ వచ్చేయాలరా. ఆ ఏసీపీ గారి వల్ల లేట్ అవుతుంది. ఇంతలో కోర్టుకి సెలవులు వచ్చాయి. ఓ పని చెయ్యి, చెప్పన్నా. నువ్వు వసూలు చేసిన 5 లక్షలు తీసుకెళ్లి మన లాయర్కి ఇవ్వు. ఆల్రెడీ ఫోన్లో మాట్లాడేశాను. బెయిల్ ఇప్పించడమే కాదు, కేసు నుంచి కూడా బయటపడేస్తా అన్నాడు. ఆ లాయర్ మంచోడేనా? మాట తప్పాడే అనుకో, చావు నుండి వాడికి బెయిల్ దొరకదు. అది కూడా చెప్పు. అలాగే అన్నా. అన్నా నీకు ఇక్కడ అంతా బానే ఉంది కదా? మనకేంట్రా, మనం ఎక్కడున్నా రాజే. సరే అన్నా. యథార్థ ఘటనల క్రమాన్ని వివరించేందుకు కొన్ని సన్నివేశాలను నటీనటులతో చిత్రీకరించడమైనది. నగరంలో కిడ్నాప్లు, క్రైమ్లు ఎక్కువైపోయాయి. గత సోమవారం సింధు గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎండి సుకన్య గారి కూతురు సింధుని కిడ్నాప్ చేశారు. చి ఈ కిడ్నాప్ల ప్రోగ్రాం మనకెందుకు కానీ మనం చక్కగా మన వంటల ప్రోగ్రాం చూద్దాం. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. కొత్త తరం వంటలైనా పాత తరం వంటలైనా నోరూరించే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ప్రతిరోజు మీకు చూపిస్తోంది మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి. హలో, ఇక్కడ ఇటు చూడండి. ఇప్పుడు గుడ్లు మునక్కడల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఏంటలా చూస్తున్నారు? రాసుకోండి. దానికి కావలసిన సామగ్రి: లేలేత మునక్కాడలు 4, మిలమిల మెరిసే గుడ్లు 3, తలతలలాడే టమాటాలు 4, పసుపు చాలినంత, చింతపండు నోరు పులవనంత, కారం మండనంత, కరివేపాకు దొరికినంత, ఉల్లిపాయలు ఇష్టమున్నంత. ఇక చేసే పద్ధతి: ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద మూకుడు పెట్టాలి. దాంట్లో తగినంత నీరు పోయాలి. ఇప్పుడు మనం గుడ్లు పెట్టాలి. అంటే నా ఉద్దేశం గుడ్లు ఉడికాక తీసి పక్కన పెట్టాలి అని. ఉడుకుతున్నాయి. ఈలోపు ఉల్లిపాయలు తీసుకుని ఏమండి, మీ ఆవిడొస్తోంది. ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు మీరు మయమైపోండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. టొమాటోల పైన తొక్క ఈజీగా రావాలి అంటే వీటిని ముందుగా 10 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత ట్రై చేస్తే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. అంతొద్దు, యాక్టింగ్ చాలు కానీ పోయి కాఫీ తీసుకునిరా. ఓ, నువ్వా రాజ్యం? ఎంతసేపు అయింది వచ్చి? సారీ, నిన్ను చూడనే లేదు. ఒక్క నిమిషం, ఇప్పుడే పట్టుకొస్తా. అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తున్న సింధుని ఆ దుండగులు అతి బలవంతంగా కిడ్నాప్ చేశారు.
కిడ్నాప్ చేశారో వాళ్ళ డిమాండ్స్ ఏంటో ఇంకా తెలియడం లేదు. అబ్బబ్బబ్బబ్బా, ఏ ఛానల్లో చూసినా కిడ్నాప్లు, మర్డర్లు, రేపులు, చావులు. ఛీ! కరుణతో జోచి కనక దుర్గమ్మ కామితములిచ్చులే లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. చందురుని మిల్చు అందమొలికించు ముద్దు పాపాయివే నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే. చెల్లమ్మ, మన మధ్య ఉన్న బంధం మనతోనే ముగిసిపోకూడదు. మన పిల్లల మధ్య కూడా కొనసాగాలి. అలాగే అన్నయ్య. నా కూతుర్ని కిట్టుకిచ్చి పెళ్లి చేసి నీ కోడలుగా చేసుకోవాలి. అలా అని మాటిస్తావా? తప్పకుండా అన్నయ్య. తృప్తిగా ఉందమ్మా. కనక దుర్గమ్మ కామితములిచ్చులే లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే. అన్న ఒడి చేర్చి ఆటలాడించు నాటి కథ పాడనా నాటి కథ పాడనా కలతల కులొంగి కష్టముల కృంగు నేటి కథ పాడనా కన్నీటి కథ పాడనా కలతలకు అమ్మా, ఇలాంటి సెంటిమెంట్లు చూడటం ఎందుకు, ఏడవడం ఎందుకు? నీ మావయ్య గుర్తొచ్చాడ్రా. నీకెప్పుడు మాత్రం గుర్తురాడు? సర్లే, వెళ్ళి మొహం కడుక్కో. అబ్బా, వెళ్ళమ్మా. మావయ్య అంట మావయ్య. నాకు కాబోయే మావయ్య వేరే ఉన్నాడు. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లరి నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది అరే ఇదేం గారడి నేను కూడా నువ్వయా నా పేరు పైనా నేను లేనా దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన
చెప్పి నువ్వు ఊహల్లో విహరిస్తున్నట్టునా? అబే అదేం లేదమ్మా, సాంగ్ చూస్తున్నాను. రోజు రోజుకి సిటీలో కిడ్నాపులు పెరిగిపోతున్నాయి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ మధ్య జరిగిన కిడ్నాప్ కేసుని ఇంతవరకు పోలీసులు ఛేదించలేకపోయారు. కానీ పోలీసులు మాత్రం ఈ కిడ్నాప్ వెనుక ఉన్న గ్యాంగ్ ని మొత్తం అరెస్ట్ చేసి తీరుతామని నమ్మకంగా చెప్తున్నారు. కిడ్నాప్లు, రేపులు, మర్డర్లు అంటూ జనాల్ని భయపెట్టడం తప్పితే వేరే పని లేదా వీళ్ళకి? కిడ్నాప్ చేయడం అంటే మామూలు విషయమే ఏంటి? జాగ్రత్తగా కిడ్నాప్ చేయాలి, తిండి పెట్టి మేపాలి, పారిపోకుండా చూడాలి. ఆ కష్టం వీడికేం తెలుసు? మొహం చూడు మొహం, వీడే ఒక పెద్ద బందిపోట్లో ఉన్నాడు. హలో, ఇదిగో ఆ కిడ్నాప్ కి సంబంధించిన దృశ్యాలు చూడండి.